హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద బర్త్డే పీక్ ఫ్రమ్ టాక్సిక్ మూవీ యాక్టెడ్ బై యష్ గారు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క చెప్పడం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, నేను ఒక కోర్స్ క్రియేట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే కదా, హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండ్ మాస్టర్ ఇన్ యూట్యూబ్ అని. అయితే ఆ కోర్స్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ యాక్చువల్గా 3000 రూపీస్ పెట్టడం జరిగింది, అంటే 2999 అయితే పెట్టాను. అయితే దాని గురించి చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది. బ్రో, అంత ప్రైస్ అంటే మేము పెట్టలేకపోతున్నాము, కొంచెం ఎక్కువైంది, సో కొంచెం తగ్గించండి, మాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అని అడగడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కోర్స్ యొక్క ప్రైస్ అయితే తగ్గించడం జరిగింది. సో ఇప్పుడే దానికి ఒక కోడ్ అయితే క్రియేట్ చేశాను. ఆ కోడ్ పేరు FAN50. మీరు ఎంటర్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతుంది. నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన ఈ లింక్ మీద కనుక మీరు క్లిక్ చేసి చూసినట్టయితే మీకు ఆ కోడ్ ఆటోమేటిక్ ఎంటర్ అయిపోయి కనిపిస్తుంది. సో మీరు ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకున్నట్టయితే ఇప్పుడు ఆ కోర్స్ తీసుకోండి, 50% డిస్కౌంట్ వస్తుంది. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఈ కోడ్ కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తుంది. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఇమీడియట్ గా తీసుకోండి ఆ కోర్స్ని, లేదంటే ఆఫర్ అయితే మిస్ అవుతారు, మళ్ళీ 3000 రూపీస్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ యాడ్ ని చూస్తున్నారో వాడు కూడా కింద కామెంట్ సెక్షన్ లో FAN50 అని కామెంట్ చేయండి, ఎందుకంటే ఈ యాడ్ ని ఎంతమంది చూస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో అందుకని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ సెక్షన్ లో దీని యొక్క లింక్ అయితే ఉంటుంది, ఇమీడియట్ గా దాని మీద క్లిక్ చేసి కోర్స్ తీసుకోండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకా బర్త్డే పీక్ విషయానికి వచ్చినట్టయితే డ్యూరేషన్ అయితే తక్కువే ఉంది, కానీ కొంచెం ఇంటెన్స్గానే ఉంది. అంటే బేసిక్గా ఈ సినిమా గురించి ఒక న్యూస్ వచ్చింది రీసెంట్గా. ఏమనంటే యష్ గారు ఈ మూవీలో ఉన్న సీన్స్ కావచ్చు, ఎమోషన్స్ కావచ్చు, విజువల్స్ కావచ్చు, అన్నీ కూడా హాలీవుడ్ లెవెల్లో ఉన్నాయి. కాబట్టి దీన్ని హాలీవుడ్ లెవెల్లో, అంటే ఇప్పుడు ఒక మార్వెల్ సినిమా, ఒక DC సినిమా, అలా ఒక అవతార్, ఓ పెద్ద పెద్ద హాలీవుడ్ సినిమాలన్నీ ఎలాగైతే వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతూ ఉంటాయో అలాగే ఈ సినిమాని కూడా వరల్డ్ వైడ్ రిలీజ్ చేయాలి అని అయితే ప్లాన్ చేస్తున్నారు. సో దానికోసం 20th సెంచరీ ఫాక్స్ వాళ్ళతో కలిసి టైఅప్ అయ్యే ప్లాన్లో ఉన్నారు. ఈ కైండ్ ఆఫ్ న్యూస్ అయితే బయటకు వచ్చిందనమాట. సో ఓకే, లెట్స్ సీ ఆ టైప్ ఆఫ్ హాలీవుడ్ స్టాండర్డ్స్ ఏమున్నాయో చూద్దామని వెయిటింగ్ నేను అప్పటి నుంచి కూడా, ఈ సినిమాకి సంబంధించి ఏ వీడియో కంటెంట్ వచ్చినా కూడా. అండ్ దీంట్లో ఆ స్టార్టింగ్ ఆ పబ్లో ఉన్న ఏవైతే విజువల్స్ ఉన్నాయో అవన్నీ కూడా నిజంగానే కొంచెం హాలీవుడ్ స్టాండర్డ్లోనే కనిపించాయి. అంటే డెఫినెట్గా చాలా ఏమంటారు, గ్రాండ్ స్కేల్లో చాలా ఎక్స్ట్రాడినరీ విజువల్గా కనబడింది. అంటే ఆ హాలీవుడ్ స్టైల్లోనే కనబడింది మనకి డెఫినెట్గా. సో అదైతే బాగా అనిపించింది. అండ్ తర్వాత ఇంకా యష్ గారి లుక్ ఆబ్వియస్లీ విత్ హ్యాట్, వితౌట్ హ్యాట్ రెండు లుక్స్ చూపించారు మనకి. విత్ హ్యాట్ ఇంకా కొంచెం సిమిలర్ టు ఏమంటారు, కేజీఎఫ్ స్టైల్ లాగే అనిపించింది నాకైతే మాత్రం. సో ఇంకా మనకు ఆల్రెడీ టాక్సిక్ పోస్టర్ ఫస్ట్ అప్పుడెప్పుడో 2 ఏళ్ల క్రితం వచ్చింది. సో ఆ పోస్టర్లో కూడా మనకి ఆల్మోస్ట్ సిమిలర్ లుక్కే ఉంటుంది, ఒక గన్ ఇట్లా పట్టుకొని ఇలాగా. సో దాంట్లో కూడా సేమ్ ఉంది. అండ్ దీంట్లో కూడా హ్యాట్తో సిమిలర్ అనిపించింది, బట్ వితౌట్ హ్యాట్ మాత్రం కొంచెం డిఫరెంట్గా అనిపించింది లుక్. ఆ కేజీఎఫ్ వైబ్ అయితే రాలేదు, ఎందుకంటే కేజీఎఫ్ కొంచెం జుట్టు పెద్దగా ఉండి ఇట్లా సైడ్కి వస్తుంటుంది కదా, సో అది లేదు కాబట్టి సో కొంచెం మళ్ళీ అక్కడ డిఫరెంట్ లుక్ అయితే వచ్చింది. సో ఆయన లుక్ పరంగా బాగానే అనిపించింది డెఫినెట్గా. అంటే ఈ కైండ్ ఆఫ్ మళ్ళీ ఇది కూడా గ్యాంగ్స్టర్ బేస్డ్ మూవీ, అది క్లియర్గా తెలుస్తోంది. అండ్ ఇది కూడా యాక్షన్ మూవీ, అది కూడా అర్థమవుతుంది. ఎందుకంటే టాక్సిక్ టైటిల్ ఏదైతే ఇప్పుడు ఇచ్చారో దాంట్లో మీరు చూసినట్టయితే మ్యాక్సిమం గన్సే ఉన్నాయి. టీలో కావచ్చు, ఓలో కావచ్చు, ఎక్స్లో కావచ్చు, ఐలో కావచ్చు, సీలో కావచ్చు, ఎందులో చూసినా కూడా గన్సే కనబడుతూ ఉంటాయి ఆ టాక్సిక్ టైటిల్ ఇప్పుడు ఏదైతే ఇచ్చారో. సో డెఫినెట్గా ఇంకా మ్యాక్సిమం యాక్షన్ మూవీ అని అర్థమవుతుంది. బట్ ఏ బ్యాక్ డ్రాప్ అనేది చూపించలేదు, ఎందుకంటే ఆబ్వియస్లీ ఇంకా ఇది జస్ట్ బర్త్డే పీక్ అంతే కాబట్టి మనకి ఇంకా బ్యాక్ డ్రాప్స్ అవేవి కూడా రివీల్ చేయలేదు. బట్ రిలీజ్ డేట్ కూడా ఏమి ఇవ్వలేదు, అది ఇచ్చేసి ఉంటే బాగుంది అనిపించింది. యాక్చువల్గా April 10th అన్నారు వాళ్ళు, బట్ అది పోస్ట్పోన్ అయిపోయింది. April 10 నుంచి April 10కి అయితే రావట్లేదు. అయితే పోస్ట్పోన్ అవ్వడం ఎంత దూరానికి పోస్ట్పోన్ అయిపోయిందంటే ఏకంగా డిసెంబర్కి పోస్ట్పోన్ అయిపోయింది. సో 7 నెలల అవతల కంటే మరీ టూ మచ్. సో అది కొంచెం కన్సర్నింగ్ పాయింటే. మైట్ బీ దానికి చాలా వర్క్ ఎక్కువ ఉండొచ్చు, అండ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా కొంచెం ఎక్కువ చేయాల్సి రావచ్చు, షూటింగ్ అనేది కొంచెం డిలే అయ్యి ఉండొచ్చు, లేదా చాలా గ్రాండ్ స్కేల్లో, చాలా భారీ స్థాయిలో, చాలా ఎక్స్ట్రాడినరీగా తీయాలనుకుంటారు కాబట్టి దానికి షూట్కి ఎక్కువ టైం పట్టి ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ నేనేమంటానంటే ఎటు చూసుకున్నా కూడా చాలా లేట్ అయిపోయింది కదా ఇప్పటికే. అంటే 2022 April 14 వచ్చింది KGF 2. సో ఆ తర్వాత ఇప్పటికి దగ్గరగా 3 ఏళ్ళు అయిపోతుంది. సో ఎప్పుడు ఈ సంవత్సరం డిసెంబర్లో అంటే ఈ 3.5 ఏళ్ళు కూడా కాదు, ఇంకా ఎక్కువే అయిపోయినట్టు. సో అది కొంచెం ప్రాబ్లమాటిక్ అని చెప్పొచ్చు. April 10 వస్తే అట్లీస్ట్ ఆ 3 ఏళ్ల టైం స్పాన్లో వచ్చినట్టు అవుతుంది ఒక సినిమా.
బట్ డిసెంబర్లో అంటే మరీ టూ మచ్ డిలే. అండ్ దట్టు ఇంకోటి ఏమంటే ఇప్పుడు అది కాకుండా ఇప్పుడు ఆ టైం కూడా వస్తుందో లేదో క్లారిటీ లేదు కదా. డిసెంబర్కైనా వస్తుందని గ్యారంటీ లేదు. ఒకవేళ అప్పుడు కూడా పోస్ట్పోన్ అవ్వచ్చేమో అన్న డౌటే ఉంది. బట్ యాజ్ ఆఫ్ నో అయితే దే ఆర్ ఎయిమింగ్ ఫర్ డిసెంబర్ రిలీజ్. బట్ ఇంకా చూడాలి మరి. అండ్ దీంట్లో మ్యూజిక్ అయితే బాగా అనిపించింది. బేసిక్గా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో మెన్షన్ చేయలేదు. అండ్ ఇందులోనే కాదు ఫస్ట్ అంటే దీని గురించి స్టార్టింగ్లో ఒక టైటిల్ పోస్టర్ ఇచ్చినప్పుడు కూడా అప్పుడు కూడా మ్యూజిక్ చాలా బాగుంటుంది అది. బట్ అందులో కూడా మెన్షన్ చేయలేదు, ఇందులో కూడా మెన్షన్ చేయలేదు. మ్యూజిక్ అయితే మాత్రం డెఫినెట్గా బాగుంది. అండ్ యూనో అంటే కొంచెం లార్జ్ స్కేల్లోనే తీస్తున్నారు. బట్ అగైన్ గ్యాంగ్స్టర్ డ్రామా అనేది ఇప్పుడు హాలీవుడ్ వాళ్ళు చూడండి అయితే కాదు కదా. బట్ అందులో ఎమోషన్స్ ఎలా వర్కౌట్ అవుతాయనే చూడాలి. ఎందుకంటే దీంట్లో చాలామంది ఫిమేల్ క్యాస్టింగ్ ఉన్నారు. అంటే నయనతార గారు ఉన్నారు, ఖైరా అద్వానీ ఉన్నారు, ఇంకా చాలామంది ఫిమేల్ యాక్టర్స్ ఉన్నారు. అంటే వెల్ నోన్ ఫిమేల్ యాక్టర్స్ ఉన్నారు ఇందులో, యాక్ట్రెస్లు. సో వాళ్ళంతా ఎందుకు అంటే డెఫినెట్గా స్టోరీకి చాలా హ్యూజ్ లెవెల్లో అవసరమైతేనే తీసుకుంటారు. బట్ వాళ్ళ రోల్స్ ఏంటి, వాళ్ళ చుట్టూ తిరిగే కథ ఏంటి అనేది మనకు ప్రస్తుతానికైతే ఏం తెలియదు. మనకి అది మూవీ చూస్తేనే అర్థమవుతుంది. మ్యాక్సిమం టీజర్తో కూడా ఏం క్లారిటీ రాదు. టీజర్ కూడా యష్ గారి చుట్టే తిరిగే ఛాన్స్ ఉంది. మ్యాక్సిమం ట్రైలర్ మాత్రమే మనకి ఏదైనా కొంచెం స్టోరీని రివీల్ చేసే ఛాన్స్ అయితే ఉంది అంతే. అంతకుమించి ఇంకేం లేదు. అండ్ మేబీ ఇంకా టీజర్ వస్తుందో లేదో, ట్రైలర్కే వెళ్ళిపోతారేమో డైరెక్ట్గా. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ బర్త్డే పీక్ ఇచ్చారు కదా, ఇది ఒక కైండ్ ఆఫ్ టీజరే కదా. సో అదే అనిపించింది నాకైతే. సో మైట్ బీ ఇన్ ఫ్యూచర్ తర్వాత కొంచెం లైక్ ట్రైలర్కి వెళ్ళిపోతారు. అంటే కలికి సినిమా చూడండి, వాళ్ళు ఫస్ట్ గ్లిమ్స్ వదిలేరు, టీజర్ లేదు, డైరెక్ట్ ట్రైలర్కి వెళ్ళిపోయారు. అందులో రిలీజ్ ట్రైలర్ అట్లా ఇచ్చుకున్నారు, 2 ట్రైలర్స్, అది వేరే విషయం. బట్ డైరెక్ట్ ట్రైలర్కి అయితే వెళ్ళిపోయారు కదా. సో మైట్ బీ వీళ్ళు కూడా అలాగే చేస్తారేమో అని అనిపిస్తోంది నాకు. బట్ ఏమో చెప్పలేంలేండి. టీజర్ ఇచ్చి తర్వాత ట్రైలర్ కూడా ఇస్తే దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఫర్ దట్. ఇచ్చినట్టయితే మనకి ఇంకొంచెం ఎక్కువ కంటెంట్ అయితే వస్తుంది, ఎక్కువ క్లారిటీ అయితే వస్తుంది ఆ సినిమా కోసం, వాటి కోసం. సో లెట్స్ సీ, చూద్దాం ఏంటి అనేది. సో యాజ్ ఆఫ్ నో ఇదైతే బాగుంది. అండ్ వాళ్ళు ఏదైతే హాలీవుడ్ స్టాండర్డ్ అన్నారో ఆ పబ్ సీక్వెన్స్ అయితే కొంతవరకు అలాగే కనబడింది. బట్ అది కాదు మరి సినిమాకి అది ఎంతవరకు అవసరం. ఇప్పుడు హీరో అదంతా మందు పోస్తున్నాడు కదా, అంతే ఎంతవరకు అవసరం ఏంటి అనేది ఇంకా మనకి సినిమా చూసినప్పుడు ఓవరాల్గా థియేటర్లో మాత్రం అర్థమవుతుంది. ఇప్పుడైతే అర్థం కాదు మనకి. సో పర్లేదు, బాగుంది అబ్బా ఓవరాల్గా. అది ఏమంటారు, బర్త్డే పీక్ అయితే బాగుంది. ఒక కైండ్ ఆఫ్ గ్లిమ్స్, చిన్న గ్లిమ్స్ అంతే. సో మినీ టీజర్ టైప్ అనమాట. సో బాగానే ఉంది డెఫినెట్గా. బట్ మరీ ఎక్స్ట్రాడినరీ డీటెయిల్స్ అయితే ఏమీ రివీల్ చేయలేదు కాబట్టి ఇంకా ఫర్దర్ కంటెంట్స్ కోసం వెయిటింగ్. సో చూద్దాం మరి ఎలాగా రివీల్ చేస్తారు ఏంటి అనేది. సో మీకు ఎలా అనిపించింది బర్త్డే పీక్ అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఎప్పుడో కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైత్రం, ఎక్కడ వచ్చిన ఫాలో వచ్చి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాగా వీడియో నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.